రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం శివార్లోని దర్శవాలి గుట్టపై అక్రమంగా నిర్మించిన షెడ్డును రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గ్రామంలో గుట్టను ఎవరు సందర్శించొద్దని పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. అయినప్పటికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దర్శవాలి గుట్టపై పనులను పరిశీలించడానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు మా ఊళ్ళోకి రావద్దంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ శివార్లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ దర్శవాలి గుట్టపై 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకు గురవుతుందని 10 సంవత్సరాలుగా గుట్టపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. మీరు ఎవరు తొందరపడదు. ఇలా మనం ఎటువం అందరం ఉంటాం కదా సార్ సార్ ఎల్లారెడ్డిపేట అన్నా మీరు ఎవరు తొందరపడదు. ఇలా మనం ఎటువం అందరం ఉంటాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామ పరిధిలో దర్శనాల గుట్ట అని చెప్పి పేరు చెప్పి మరి ఆ గుట్టను కొంత ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద ఒక సమాధిని పెట్టి చెద్దర్లు కప్పే ప్రక్రియ చేస్తున్నారు. మరి ఆ 40 ఎకరాల భూమి రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. ఈరోజు గత 10-15 సంవత్సరాల నుండి అక్కడ అభివృద్ధి పేరు మీద రోడ్లు పోస్తున్నారు, బ్లాస్టింగ్లు చేస్తున్నారు, అక్కడ నిర్మాణాలు పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వాటిలో భాగంగా వాటిని పరిశీలన చేస్తాం. మరి చోళుల కాలం నాటిగా కాకతీయుల కాలం నాడు అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు ఉండే, హనుమాన్ విగ్రహాలు ఉండే, మరి అవన్నీ అవశేషాలు లేకుండా చేస్తున్నారు. మరి వాటిని సందర్శిద్దామని ఈరోజు మేము దర్శనాల గుట్ట సందర్శన కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా మండల పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదైతే సింగారం గ్రామం చేరుకునే క్రమంలో పోలీసులు వాళ్ళని పోకుండా అడ్డుకొని 144 సెక్షన్ ఉన్నదని చెప్పి అరెస్ట్ చేసి తీసుకోవాలని రావడం జరిగింది. అందులో భాగంగా సింగారం మాజీ సర్పంచ్ ఏం పేరు అనే పేరు మల్లేశం అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరినీ నరికేస్తా అని చెప్పి చెప్తున్నారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నది. మరి ఈ రకంగా అక్కడ ఆ వ్యవహారాన్ని ఎవరు ప్రోద్బలంతో నడుపుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న 10-15 వేల మందితో అక్కడ పెద్ద కార్యక్రమం జరిగింది. ఆనాడు లేని 144 సెక్షన్ ఈనాడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు నిన్నగాక మొన్న అక్కడ దర్గాకు పోయి చెద్దరు కప్పొచ్చింది. మరి ఈరోజు పొద్దున ఒక నిర్మాణాన్ని కూల్చడమని చెప్తున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు. మరి ఈరోజు ఒక నిర్మాణాన్ని కూల్చి సంతృప్తి పరిచే ప్రక్రియ చేసే విధంగా వాళ్ళు కనబడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఆ గుట్ట కింద ఉన్న నిర్మాణాలు మీరు కూలుస్తారా ఉంచుతారా తర్వాత విషయం. గుట్ట పైన ఏదైతే పర్మనెంట్ నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ ఎప్పుడు జరిగినాయని చూడాలి. వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు ఉంటే ఎవరిచ్చిండ్రు, దానికి రోడ్డు వేయాల్సిన ఒక వ్యక్తికి ఏమవసరం ఉన్నది, దాని మీద అభివృద్ధి పేరుతోటి అందరిని పిలిచి అక్కడ భోజనాలు పెట్టే ప్రక్రియ ఎందుకు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యుడు గత 10 సంవత్సరాలుగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులకు దాన్ని దారాదత్తం చేసిండ్రు. మరి ఆయన గిట వాళ్ళకు భూమి ఏదలుచుకుంటే ఇదే దర్గాను జన్వాడ ఫామ్ హౌస్లో కానీ లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కానీ పెట్టాలి, అక్కడ చెద్దరు కప్పుకోవాలి. కానీ ఇక్కడ సిరిసిల్ల ఉన్న భూములను కొల్లగొట్టే ప్రయత్నం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చేస్తున్నారు. ఈరోజు
భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, సింగారం మాజీ సర్పంచ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. మరి వారి వీడియోకి సంబంధించిన పిటిషన్ కూడా మేము ఈరోజు ఇచ్చినాం, ఆ వీడియోని కూడా వారికి చూపెట్టినాం. ఈరోజు సిరిసిల్ల కలెక్టర్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి చేస్తున్నాం. ఏదైతే ఆ గుట్ట మీద నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాలి. అదే రకంగా అంతకు ముందున్న అవశేషాలు ఏవైతే ఉన్నాయో హిందూ దేవుళ్ళవి వాటన్నింటి పరిశీలనకు గాను మాకు అనుమతులు ఇవ్వాలి. ఈరోజు హిందువుల గురించి పట్టించుకునే విధానం ఎక్కడా లేదు. ఈరోజు క్రైస్తవులను, మిగతా మతస్థులను అందరినీ ఇక్కడున్న శాసనసభ్యుడు రాజకీయం కోసం, వారి లబ్ధి కోసం